హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను ఆలుగడ్డ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందన్నమాట. దోశలకు కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి. ఇవి కొంచెం పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో కల్లుప్పు అయితే వేసుకున్నానండి. మనము ఆలుగడ్డల పొట్టు తీసేసి అందులో ఆలుగడ్డలు వేసుకున్నట్లయితే ఆలుగడ్డలు అనేటివి నల్లగా కాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆ వాటర్లో వేసేసుకుంటున్నానండి. కొంచెం టైం పట్టినా కూడా మనకు నల్లగా అయితే అవ్వవు అన్నమాట. అలాగే తెల్లగా ఉండిపోతాయి. చూసారా, వాటర్ కొద్దిగా చేంజ్ అయిపోయాయి. ఇప్పుడైతే 2 సార్లు అయితే శుభ్రంగా కడుక్కొని అయితే రెడీగా పెట్టుకున్నానండి. ఆ వాటర్ పోసేసి పారపోసి మళ్ళీ 2 సార్లు వాటర్ పోసి అయితే శుభ్రంగా కడిగి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. మీకు వీలైనంత సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మా పిల్లలు పెద్దగా ఉంటే తినరండి పీసెస్, అందుకని నేను కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటున్నాను. ఇలా ఉన్నాయండి అన్నీ, ఇలా కట్ చేసుకున్నాను. అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నానండి కట్ చేసి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. అందులో కొద్దిగా ఆయిల్ అయితే పోసుకున్నాను. ఒక 2 పావుల వరకు అయితే పోసుకున్నానండి. అందులో కొద్దిగా పోపు దినుసులు వేసాను. ఇక్కడ డైరెక్ట్ జీలకర్ర వేసి ఇంకా టేస్ట్ బాగుంటుందండి, కానీ నేను వేయలేదు. ఒక ఎండుమిరపకాయ అయితే తుంచి వేసుకున్నాను. ఇప్పుడు అందులో ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేసేసానండి. ఈ ప్లేస్లో కొందరు ఆనియన్స్ కూడా వేసుకుంటారండి, మీ ఇష్టం. మేమైతే ఆనియన్స్ తినమండి, మాకు అంతగా నచ్చదు. ఇప్పుడైతే ఆలుగడ్డలని చక్కగా అయితే కలుపుకుంటున్నానండి. కొద్దిసేపు ఇలా మగ్గాయండి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చక్కగా అయితే కలబెట్టుకోవాలండి. ఆలుగడ్డ కర్రీ ఎప్పుడు చేసినా కూడా కొద్దిగా అయితే కలబెడుతూనే ఉండాలండి, లేకపోతే అడుగున అంటుకపోతూ ఉంటాయి. అందులో కొద్దిగా నేను పసుపు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆలుగడ్డ కర్రీలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడడం లేదండి. నార్మల్గా పసుపు వేసేసాను అంతే. ఒకసారి కలబెట్టుకుందాము. చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మనం అట్లా ఉడకనిద్దామండి వాటిని. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడైతే కొద్దిగా కారం వేసుకుంటున్నాను, కొద్దిగా ఉప్పు కూడా, కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి. నేను వేసాను కానీ అది స్కిట్ అయిపోయిందండి. కొద్దిగానే వేసుకున్నాను గరం మసాలా. ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దామండి. చక్కగా అయితే అన్నీ కలుపుకున్నాను. ఇప్పుడైతే ఒక 5 నిమిషాల తర్వాత కసూరి మెంతి అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా చివర్లో వేసుకుంటున్నాను. ఇదైతే ఖచ్చితంగా వేయాలండి, వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో అయితే నేను తీసుకున్నానండి. కొత్తిమీర అయితే ఏం వేయలేదండి. లాస్ట్లో మనం కసూరి మేతితోటి అయితే గార్నిష్ అయితే చేసేసుకున్నాం అన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. దోశలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా, పూరీలోకైనా, ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.